సార్ మీ పేరు? నా పేరు ఓం ప్రకాష్. సార్ మనకి ఏపీలో ఆల్రెడీ ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది సార్. ఒక పక్కన హోరాహోరీ ప్రచారాల్లో బీజేపీ, జనసేన, టీడీపీ ఎన్డీఏ కూటమికి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. మన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఆయన దాంట్లో ఆయన పథకాలు ఫ్రీగా ఇస్తూ ఉన్నాడు. కానీ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో చూసుకుంటే మన చంద్రబాబు నాయుడు కంటే మించిన వాళ్ళు ఎవరు లేరు. మెయిన్గా చెప్పుకున్నాలంటే ఇప్పుడు మనము హైదరాబాద్ను కూడా అభివృద్ధి చేసిండు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే. ఇదంతా జరిగింది మనకు హైదరాబాద్లో. అక్కడ కూడా అలాగే చేద్దాం అనుకున్నాడు. కానీ అంత లోపల అనివార్య కారణాల వల్ల వైసీపీ వచ్చింది. 3 రాజధానులు అని చెప్పేసి ప్రామిస్ చేసి మాట తప్పారు కదా సార్, దాని గురించి మీరేం చెప్తారు? కానీ ఏదైనా కానీ మూడిట్లో మనము కాలు పెట్టలేము కదండి. 1, 2, 3లో మనం పెట్టలేము. కాలు పెడితే ఒకటే దాంట్లో పెట్టుకున్నప్పుడు ఒకటి మనకి జరుగుతుంది. ఏదైనా కానీ కూడా ఇప్పుడు ఎన్ని చూసినా కానీ కూడా మన దగ్గర కూడా ఒకటే ఉంది. వేరే చోట కూడా ఎక్కువ మట్టుకు 2 లేవు, 3 లేవు. అందువల్ల ఒకటి ఉండడమే చాలా మంచిది. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు సార్. ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? బాగుంటుంది. కష్టపడితే ఎవరైనా పైకి వస్తారు. కష్టపడుకుంటే ఫ్రీగా ఏది రాదు. కష్టపడాలి. ఏదైనా కూడా రాజకీయంలో కానీ వేరే దాంట్లో కానీ ఎండ్లైనా కానీ కూడా కష్టపడితేనే మనిషి పైకి ఎదుగుతాడు. అలాగే వైసీపీలో కొంతమంది బూతుల మంత్రిగా పేరుందిన కొడాలి నాని అవ్వచ్చు, మన అమర్నాథ్ అవ్వచ్చు, మంత్రి రోజా అవ్వచ్చు, అంబటి రాంబాబు అవ్వచ్చు, ఎల్లో బూతులు తిట్టడం ప్రతిపక్ష పార్టీ వాళ్ళని అధికారం చేసిన అభివృద్ధి ఏం లేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మీరేమంటారు సార్? వాళ్ళ లెవెల్లో వాళ్ళు మాట్లాడుతారు. వాళ్ళకున్న ఇంగిత జ్ఞానం అలాగే ఉంది. ఇప్పుడు మరి వేరే వాళ్ళు ఇంగిత జ్ఞానంతో అలా మాట్లాడతలేరు కదా. టీడీపీ వాళ్ళు అలా మాట్లాడతలేరు కదా. అది తెలుసుకునాలి. ఎప్పటికైనా కానీ వాళ్ళకే నష్టం. అది బూతులు మాట్లాడడం వల్ల నష్టం జరిగేది వాళ్ళకే. మంచిగా ఉండడం వల్ల మంచి జరుగుతుంది. మంచిగా మాట్లాడండి, మంచిగా జరుగుతుంది మీకు. అలాగే మద్యపానం నిషేధం చేస్తారని చెప్పేసి అన్నారు. దాని గురించి ఏం చెప్తారు? చేయలేదు కదా. ఎందుకు చేయలేదు? అప్పుడు మీరే అన్నారు కదా, వచ్చిన తర్వాత నేను ఫస్ట్ రాగానే నేను తీసేస్తాను అన్నాడు. మరి ఎందుకు తీయలేదు? ఎందుకంటే దానివల్లనే ఆదాయం ఉంది మీకు. ఇప్పుడు గవర్నమెంట్ నడవాలంటే అదొక ఆదాయం ఉండాలి కదా. ఆదాయం లేకుంటే జరగదు. అది చెప్పడం ఎందుకు? అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది సార్ గులకరాయితో. అది ఎలక్షన్స్ ముందు లాస్ట్ ఇయర్ లాగా కోడికత్తి డ్రామా లాగా ఇది కూడా ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం చేసిన డ్రామా అంటారా? ఉండొచ్చు, మైబీ. మనకు తెలియదు. మనమైతే చూడలేదు. ఒకవేళ మనం చూస్తే మనం చెప్పొచ్చు. దాన్ని ఆ విషయంలో మనం చూడలేదు. అది మనకు తెలియదు. అలాగే పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్. ఆయన ఎంత మెజార్టీ రావచ్చు సార్? అది ప్రజలను బట్టి ఉంటుంది. ఆ టైంలో ఆ సమయంలో ఆ పరమాత్ముడు ఎలా చేస్తాడో అది వాడికి తెలియాలి, మనకు తెలియదు. మనం అనుకోవడం వరకే. ఆయన గెలుస్తాడో అని మనం అనుకోవడం వరకే. కానీ ఆ దైవ నిర్ణయం వాడి చేతిలో ఉంది. అలాగే వాలంటీర్ వ్యవస్థ గురించి మీరు ఏం చెప్తారు? వాలంటరీ వ్యవస్థ అది ఏం లేదు కదా. ఏముంటుందని వాలంటరీ వ్యవస్థలు? సార్ ఎన్ని సీట్లు రావచ్చు సార్ వైసీపీకి? అది మనం చెప్పలేమండి. మేమైతే అనుకుంటున్నాము టీడీపీ వస్తుందని, వస్తుందని అనుకుంటున్నాం. మార్పు రావాలనుకుంటున్నారు ఏపీలో. అంతే కదా. వస్తే మంచిదే కదా. ప్రతి వాళ్ళు డెవలప్మెంట్ కోరుకుంటారు ఎవరే కానీ.